హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ఐటెమ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు చోకర్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా మీకు సీజెడ్ బీడ్స్. ప్రెజెంట్ మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సీజెడ్ బీడ్స్ అనేవి. సో, దాంతో చోకర్‌ని అలాగే డిజైనర్ పీస్ అనమాట ఇది. మనకు బయట ఎక్కడ కూడా దొరకదు. మనకు కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో, అటువంటి చోకర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు డీటెయిల్‌గా చూపిస్తున్నానండి. సో, దీనికోసం నేను సిజెడ్ బీడ్స్ తీసుకున్నానండి 3 సైజు. అలాగే 4 లైన్స్‌లో మేక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను 3 లైన్స్ అయితే మేక్ చేసేసాను. ఎందుకంటే వీడియోలో 4 లైన్స్ చూపించడం అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా! అందుకని చెప్పి 3 లైన్స్ ఆల్రెడీ మేక్ చేసేసాను. ఇప్పుడు ఫోర్త్ లైన్ ఎట్లా మేక్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నాట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నాట్ ఎలా వేసుకోవాలని మీకు చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా చూపించాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. సో, ముందుగా అయితే ఇట్లా మనం 2 నాట్స్ అయితే వేసేసుకోవాలండి. 2, 3 నాట్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే సీజెడ్ బీడ్స్ కొంచెం వెయిట్ ఎక్కువుంటాయి కదా! సో, ఇప్పుడు థ్రెడ్ ఎండింగ్‌నైతే మనం కొద్దిగా ఏదైనా షార్ప్‌గా ఉన్న దాంతోటి సన్నంగా చేసుకోవాలి థ్రెడ్‌ని. ఎందుకంటే బీడ్స్ అనేవి సన్నగా ఉంటాయి కదండీ! దానికి ముందు ఎక్కాలి కదా! అందుకని ముందుగా దాన్ని థ్రెడ్‌ని సన్నగా చేసుకొని కొద్దిగా గమ్ అప్లై చేసుకుంటే మనకి షార్ప్‌గా అవుతుంది థ్రెడ్ అనేది. ఇప్పుడు మన సీజెడ్ బీడ్స్ ఉన్న థ్రెడ్‌నైతే 2 డాట్లకి కలిపి ఉంటాయండి బీడ్స్ ఎప్పుడు కూడాను. సో, అందులో ఒక థ్రెడ్‌నైతే కట్ చేసేసుకున్నాము. ఇంకొక థ్రెడ్‌ని ఆల్రెడీ మనం మేక్ చేస్తున్న థ్రెడ్‌కైతే అటాచ్ చేస్తున్నాము గమ్ అప్లై చేసి. చూడండి వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. సీజెడ్ బీడ్స్ ఉన్న థ్రెడ్‌ని మనం మేక్ చేస్తున్న థ్రెడ్‌కైతే గమ్ అప్లై చేసి అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి ఇప్పుడు సీజెడ్ బీడ్స్‌ని ఈ థ్రెడ్‌లోకి ఎక్కించేస్తున్నాను. మనం మేక్ చేస్తున్న థ్రెడ్‌లోకైతే జాగ్రత్తగా ఎక్కించేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం గమ్ అనేది ఇంకా తడిగా ఉంది. మన వీడియోలో చూపించడం కోసం చెప్పి వెంటనే చేస్తున్నాను కదా! సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఎక్కించుకోవాలి. అది కొద్దిగా డ్రై అయితే మనకు కొంచెం ఈజీగా వెళ్ళిపోతాయి. తడిగా ఉండడంతోటి మనకి కొద్దిగా మన ఫింగర్‌తో పట్టుకొని లాక్కోవాల్సి వస్తుంది చూస్తున్నారుగా. సో, ఇలా జాగ్రత్తగా అన్నీ కూడా ఎక్కించేసుకోవాలండి. 2 థ్రెడ్స్ ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ మనం పట్టుకొని గట్టిగా లాగినా కూడా మనకి థ్రెడ్ అనేది ఊడదనమాట. కొన్ని బీడ్స్‌కైతే చాలా చిన్న హోల్స్ ఉంటాయి. కొద్దిగా లాగడం అయితే ఇబ్బందవుతుంది కొంచెం. సో, మనకి ఎన్ని బీడ్స్ కావాలో అన్ని బీడ్స్‌ని కూడా థ్రెడ్ ద్వారా ఎక్కించేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఎన్ని అవసరమో అన్నీ కూడా నేను ఎక్కించేసానండి. చూస్తున్నారు కదా ఇక్కడ. సో, అన్నీ కూడా సమానంగా ఉండేటట్టుగా మనకంటే 4 లైన్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలండి. ఒక్క బీడ్ కూడా ఎక్కువ ఉండకూడదు. సో, 4 లైన్స్ ఈక్వల్‌గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. సో, చూస్తున్నారు కదా! 2, 3 బీడ్స్ అయితే ఎక్కువున్నాయి. సో, వాటిని మనం తీసేసుకోవాలనమాట. 4 లైన్స్ కూడా ఎట్ ఏ టైమ్ మనం మేక్ చేస్తే మనకు కొద్దిగా ఈజీ అవుతుంది. కాకపోతే టైం ఎక్కువ పడుతుందని చెప్పి నేను ఆల్రెడీ 3 అయితే మేక్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి నేను టర్న్ చేసుకొని అన్నీ సమానంగా ఉందా లేదని చెప్పి చూసుకుంటున్నాను. ఇందులో సమానంగా ఉన్నాయి సరిపోతుందండి. సో, ఇదిగో మనకొకసారి చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గాను. సో, అన్నీ ఈక్వల్‌గా ఉండాలి. ఒక్క బీడ్ కూడా మనకి ఎక్కువ ఉండకూడదు. అలా ఎక్కువ ఉంటే మనకు అప్ అండ్ డౌన్స్ వచ్చేసి మనం వేర్ చేసినప్పుడు అదంతా నీట్‌గా కనబడదు. ఇప్పుడు మనము బీడ్స్ అయితే ఎక్కించుకున్నాం కదండీ! ఇప్పుడు మనము ఈ డ్రాప్‌కి ఒక హోల్ ఉంది కదా! పోల్‌కి, డ్రాప్‌కి 4 హోల్స్ ఉంటాయి. ఆ 4 హోల్స్ ఆల్రెడీ 3 అయితే నేను మేక్ చేసేసాను కదా! ఇప్పుడు ఫోర్త్ హోల్‌లోకి నేను ఎక్కించేసండి థ్రెడ్ ఇటు పక్క తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ సెంటర్‌లో ఎన్ని బీడ్స్ అయితే పడతాయో అన్ని బీడ్స్‌ని మళ్ళీ ఎక్కించుకోవాలి. సో, నాకైతే 14 బీడ్స్ పడ్డాయి. 14 బీడ్సే కదా! ఇలా థ్రెడ్‌కైతే ఎక్కించేస్తున్నాను. సో, దీనికైతే హోల్ చాలా చిన్నగా ఉన్నాయండి ఇవి. చూస్తున్నారు కదా! ఇక్కడ 14 బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా మనం సెకండ్ పోల్‌కి, డ్రాప్స్‌కి ఉంది కదండీ! హోల్ ఉంది కదా! ఫోర్త్ హోల్ అనేది మళ్ళా హోల్‌లోకి మళ్ళీ ఎక్కించేసుకున్నాను. అక్కడితో మనకది లాక్ అయిపోతుందనమాట. మళ్ళా 14 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని థర్డ్ ఉంది కదండీ! థర్డ్‌ది ఆ థర్డ్ పోల్‌కి డ్రాప్‌లోకి మళ్ళా హోల్‌లోంచి మళ్ళీ దారాన్ని ఇటు పక్కకి తెచ్చేసుకోవాలి. సో, ఆల్‌మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి. సో, ఇప్పుడు రిమైనింగ్ బీడ్స్ అన్నిటిని కూడా దీంతో ఈక్వల్‌గా అయితే ఎక్కించేసుకోవాలండి.
ఇక్కడ నేను 3 డ్రాప్సే వేసుకున్నాను. మీకు కావాలంటే 5 డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. సో, నేను ఇంతింత అంటే 14 బీడ్స్ గ్యాప్‌లోనే కదా వేశాను. మీకు అలాగని కూడా లేదని ఇంకా కావాలంటే మీరు దగ్గరగా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం డిస్టెన్స్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా! ఆల్రెడీ నేనైతే బీడ్స్ అన్నీ ఎక్కించేసాను. సో, బీడ్స్ అన్నీ మనం దగ్గరగా లాక్కోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా థ్రెడ్ కనబడకుండా టైట్‌గా మనం బిగించుకోవాలండి. బిగించుకుంటే అది మనకు నీట్‌గా అనేది వస్తుంది. సో, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి. ఇప్పుడైతే నాట్ వేసేసుకుంటున్నాను. సో, హోల్‌లోంచి తీసి మనం గట్టిగా వేసుకోవాలండి నాటు థ్రెడ్ అది కనబడకుండా. అలాగే బీడ్స్ అది కూడా వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా! సో, వాటిని సాగిపోకుండా థ్రెడ్‌ని సో, టైట్‌గా బిగించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం నాట్ వేసేటప్పుడు ముందుగా అయితే బీడ్స్ అన్నిటి కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ థ్రెడ్ కనపడకుండా దగ్గరికి లాక్కోవాలి. సో, దగ్గరికి లాక్కుని వీడియోలో చూపిస్తున్నట్టుగైతే నాట్ అయితే వేసేసుకోవాలి. నేను 3 నాట్స్ వరకు వేశాను. గట్టిగా ఉంటుందని చెప్పేసి. సో, వాటిని టైట్‌గా బిగించుకోవాలి. సిల్క్ థ్రెడ్ కదండీ! సో, జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని గట్టిగా లాక్కొని మీరు సో, టైట్‌గా నాట్ అయితే వేసేసుకోవాలి. సో, నాకు కొన్ని ఫోటోస్ షేర్ చేసి, "అక్క ఇలా ప్రిపేర్ చేయవా?" అని అడుగుతున్నారు. సో, తప్పకుండా అన్నీ చేసి చూపిస్తానండి. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా! సో, మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా నేను చేసి చూపిస్తాను. సో, చూస్తున్నారు కదా! నాట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 లైన్స్ కూడా వేసేసుకున్నాం కదా! సో, ఆ థ్రెడ్స్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. సో, చాలా నీట్‌గా వచ్చింది ఫినిషింగ్ అయితేను. సో, మీకు కావాలంటే ఇలాగ డైరెక్ట్‌గా వేర్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఇంకా కూడా మనం బీడ్స్ అది యాడ్ చేసి ఇంకా బ్యూటిఫుల్‌గా చేసుకోవచ్చు దీన్ని. అది ఎలాగో చూపిస్తాను. సో, ఇప్పుడు మనం థ్రెడ్స్ అయితే కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా నేను లైట్‌గాను ఫైర్‌తో అయితే కాలుస్తున్నానండి. ఎందుకంటే ఇది జారిపోకుండా మనకి ఫిక్స్ అయిపోతుంది కదా! సో, దాని మీద కొద్దిగా మనం గమ్ కూడా అప్లై చేస్తున్నాను. ఇంకెప్పటికి ఊడిపోకుండా మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అందుకని. సో, ఇవి డల్ డల్ బీడ్స్ అండి. దీనికి నేను మధ్యలో బ్యూటిఫికేషన్ చేద్దామని చెప్పేసి మధ్యలో డ్రాప్స్ కింద వేస్తున్నాను. సో, దానికోసం డల్ డల్ బీడ్స్ అయితే తీసుకున్నాను. సేమ్ కలర్‌లో తీసుకున్నాను. సో, దానికి గుట్టు పూసలు కూడా అటాచ్ చేస్తున్నానండి. సో, దానికోసం అయితే కొత్తిమీర తీసుకోవాలి. అలాగే చిన్న ముత్యాలు తీసుకోవాలి. సో, గుట్టు పూసల మేకింగ్ వీడియో కావాలని చెప్పి నాకు మెసేజ్ అయితే చేస్తున్నారండి. సో, తప్పకుండా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లోను. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! గుట్టు పూసలు చేస్తున్నాను. దీనికోసం అయితే కొత్తిమీర తీసుకోవాలి. అలాగే చిన్న ముత్యాలు కూడా తీసుకోవాలి. సో, ముందుగా అయితే చిన్న ముత్యాన్ని వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ డల్ డల్ బీడ్స్‌కి కొద్దిగా హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా! అది సో, అది కొత్తిమీర నుంచి బయటకొచ్చేస్తుంది. అలా రాకుండా నేను ముందుగా చిన్న ముచ్చెనైతే వేసుకొని దాన్ని లాక్ చేశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గుట్టు పూసలనైతే పెట్టేస్తున్నానండి పైన. కొంచెం నిండుగా ఉంటుంది, అందంగా ఉంటుందని చెప్పేసి 3 గుట్టు పూసలనైతే పైన వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ మేక్ చేసున్న చోకర్‌కైతే ఫిట్ చేసేసుకుందాము. చూస్తే ఆల్రెడీ మనం 14 బీడ్స్ అయితే వేసుకున్నాం కదా! కరెక్ట్‌గా దానికి సెంటర్ పాయింట్‌లోని మనము ఈ డల్లర్ బీట్‌నైతే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఎలా ఫిక్స్ చేస్తున్నానో చూడండి. ఆ సెంటర్‌లోకి మనమైతే ఈ బీడ్‌ని దూర్చి, కొత్తిమీరకి మనము తిప్పుతాం కదండీ చేత్తోటి, అట్లాగా తిప్పేసుకోవాలి. మనము గుట్టు పూసలు చేస్తున్నప్పుడు నోస్ ప్లేయర్‌తో పట్టుకొని తిప్పుతాం కదా! మీకు వీలుంటే నోస్ ప్లేయర్‌తో తిప్పుకోండి. లేదంటే ఇలా ఫింగర్‌తో కూడా తిప్పుకోవచ్చు. దాన్ని ఫిక్స్ చేసేయడం ఇక్కడ. ఇది మనం ఇలా కష్టం అనుకుంటే మనం ఆల్రెడీ ఫోర్త్ లైన్ మేక్ చేసేటప్పుడే ఈ డల్లల్ బిట్స్ మన మధ్యలో ఎక్కించేసుకోవచ్చు. అంటే మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా మేక్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందే మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ బీడ్స్‌ని సో, మన బీడ్స్ ఎక్కించేటప్పుడు సెంటర్ పాయింట్ చూసుకొని మనం ముందే వేసేసుకుంటే అది కొద్దిగా ఈజీ అవుతుంది దీనికన్నా కూడాను. చూస్తున్నారు కదా! దీంట్లో సెంటర్‌లో పెట్టేసేసి నేను తిప్పేస్తున్నాను. ఇప్పుడు నోస్ ప్లేయర్ కూడా యూజ్ చేసి మీకు తిప్పడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా దగ్గరగా పట్టుకొని మనము కొత్తిమీరని కొద్దిగా 2 టైమ్స్ తిప్పేస్తే అది అక్కడ లాక్ అయిపోతుంది. మీకిలా చేయడం ఇబ్బందనుకుంటే, ముందుగా ప్రిపేర్ చేసేసుకొని బీడ్స్ ఎక్కించినప్పుడే మధ్యలో ఎక్కించేసుకోవాలి. అది కొద్దిగా ఈజీగా ఉంటుంది మీకు. అంటే మనము ఎన్ని లైన్స్ వేస్తున్నాము, ఎంత డిస్టెన్స్ వేస్తున్నాం అనేది ముందు క్లారిటీ ఉండాలి. అలా క్లారిటీ ఉన్నప్పుడు మనము ఇలా మధ్యలో ఎక్కించేసుకోవచ్చు ఈ బీడ్స్‌ని.
సో, చూస్తున్నాం కదా! ఆల్రెడీ మనమైతే 2 బీడ్స్‌నైతే వేసామండి. ఇంకా అటు ఇటు కూడా ఇంకో 2 బీడ్స్‌నేస్తే ఇంకా అందంగా ఉంటుంది. కరెక్ట్‌గా సెంటర్ పాయింట్‌లోనే వేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా మనకి లుక్ అనేది పాడైపోతుంది. చూస్తున్నారుగా మొత్తం నేను 4 బీడ్స్‌నైతే వేసేసాను. పూల కిస్ మధ్యలో అటు ఇటు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే మనం నెక్‌కి వేర్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆల్రెడీ మనకి డిజైనర్ పీస్ అయితే ఉంది కదా! సేమ్ అట్లానే వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దీనికి థ్రెడ్ అయితే వేసేసుకుంటున్నాము. చోకర్‌కి ఎప్పుడు కూడా థ్రెడ్డే ప్రిఫర్ చేయాలండి. ఎందుకంటే మనకి నెక్‌కి పట్టినట్టు ఉండాలి కదా! సో, అందుకని థ్రెడ్ వేసుకుంటే మనకి అడ్జస్టబుల్‌గా ఉండి మనకి కరెక్ట్‌గా నెక్కని పట్టుకుంటుంది. సో, చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. చూస్తున్నారు కదండీ! మొత్తం పీస్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఇట్లా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా సిజర్ బీడ్స్ అండి. ఇది లైన్ మనకి 230 రూపీస్ పడుతుంది. ఇది 3 సైజు సిజర్ బీడ్స్ లావెండర్ కలర్ అండి ఇది. ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది స్కిన్ కలర్. స్కిన్ కలర్ అయితే ప్రెజెంట్ చాలా ఫ్యాషన్‌లో ఉందండి. పర్పుల్ కలరు, స్కిన్ కలరు, పింకు ఇట్లా అన్ని కలర్స్ కూడా సీజర్స్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఇందులో చాలా రకరకాలుగా మనం మేక్ చేసుకోవచ్చు ఈ బీడ్స్ తోటి. ఇదైతే డార్క్ పర్పుల్ వస్తుంది. ఇదైతే చాలా ట్రెండింగ్‌లో ఉందండి ప్రెజెంట్. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. సో, నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మేకింగ్ వీడియోస్ తోటైతే మీ ముందుకొస్తానండి. సో, ఇలా బీడ్స్ కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మెసేజ్ చేయండి. అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.